ఈనయ్యన్నాలో నిన్ను గాంచగా తిరగి తీనయ్యా ఈనయ్యన్నాలో నిన్ను గాంచగా తిరగి తీనయ్యా అతి సులభముగానే పరమున విహరించగలను అతి సులభముగానే పరమున విహరించగలను ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే వల్లే వాడిపోవును ఎలోక సకల మహిమ పోవులా వల్లే వాడిపోవును వాడదేమయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా వాడదేమయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందమాక్యము ప్రేమ. అయితే ఈ ప్రేమను గురించి ఒక 5 సందేశాలు ఇవ్వాలనుకున్నాను. ఒకటి తల్లి ప్రేమ, రెండవది తండ్రి ప్రేమ, 3 అన్నదమ్ముల ప్రేమ, ప్రేమకురాలు ప్రేమ, 5వది యేసయ్య ప్రేమ. మొదటిగా తల్లి ప్రేమను గురించి మనం చదువుకుందాం. ఆదికాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతూ చెప్తా. ఇస్సాకు వృద్ధుడై ముసలితనం వచ్చిన తర్వాత తను కళ్ళు మందగించింది. కనీసం లేచి తిరిగి ఉండుటకు కూడా ఓపిక లేని పరిస్థితులు ఉంటూ తన కుమారులైనటువంటి ఏశావు, యాకోబు 2 కుమారులు, తన భార్య రిబ్కా. అయితే తన పెద్ద కుమారుడిని పిలిచి చెప్తా ఉన్నాడు, అయ్యా నాకు వృద్ధాప్యం సంభవించింది, ఇక నేను లేచి తిరిగి ఇది చేసే పరిస్థితిలో నాలో లేదు, కాబట్టి నేను ఒక చిన్న కోరిక కోరుతున్నా, నీవు అడవిలోకి వెళ్ళి ఏదైనా జంతువును వేటాడి నాకు తినదగినటువంటి మాంసం తయారు చేసి తీసుకొని వచ్చేసి నాకు పెట్టినట్లయితే ఇక ఈ వృద్ధాప్యంలో నువ్వు పెట్టినటువంటి యొక్క మాంసాన్ని, ఆ తిండిని భుజించి నీకు నేను కొన్ని ఆశీర్వాదంగా కొన్ని సూచనలు ఇచ్చేసి నేను దీవిస్తాను, కాబట్టి నాకు ఈ చివరి కోరిక తీర్చమని చెప్పిస్తే తన కుమారుడు ఏశావుతో చెప్తున్నాడు. సరే, పెద్ద కుమారుడు తండ్రి చెప్పిన మాట ప్రకారము ఈయన వెంటనే అడవికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ పెద్ద కుమారుడు ఏశావుతో చెప్పే టైంలో తన భార్య అటువంటి రిబ్కా ఏం చేసిందంటే
కుమారుడికి ఏమైతే చెప్తుందో ప్రక్క నుండి అన్నీ ఆలకిస్తుంది. చూడండి, తల్లికి చిన్న కుమారుడి పైన ప్రేమ ఉంటుందంట, తండ్రికి పెద్ద కుమారుడి పైన ప్రేమ ఉంటుందంట. అయితే ఇక తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలు మొత్తము నా పెద్ద కుమారుడికే చెందుతుంది, నా చిన్న కుమారుడికి ఏమీ చెందేటట్లేదు. కాబట్టి ఎట్లాగైనా సరే నా చిన్న కుమారుడికే ఇది చెందేటట్లుగా నేను ప్లాన్ వేయాలట్లా అని చెప్పేసి వెంటనే తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుని పిలుస్తుంది. అయ్యా బాబు, నువ్వు ఎక్కడుండో రానాయన అని చెప్పేసి చెప్పగానే, ఏంటమ్మా అని దగ్గరికి వచ్చాడు. ఏం లేదయ్యా, మీ నాయన ఈ విధంగా మీ అన్నకు చెప్తూ ఉన్నాడు, అడవికి వెళ్ళి వేటాడి ఒక జంతువుని మాంసం తీసుకొని వచ్చేసి నాకు వండిపెట్టు, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అట్లా అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఇక మీ అన్నకు తన దగ్గర ఉండే ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసినట్టయితే నీకేం మిగలదు. కాబట్టి నేను చెప్తున్నాను, నువ్వు వెంటనే బయలుదేరి ఏదో ఒక రీతిగా మన మందలో ఉన్నటువంటి మంచి పొట్టేలను 2 తెచ్చేసి నువ్వు చేసినట్టయితే నేను మీ తండ్రికి భోజనం ఏర్పాటు చేసి పెడతాను. కాబట్టి నువ్వు త్వరపడమని చెప్పినప్పుడు తను చెప్తున్నాడు, అమ్మా, అన్న శరీరములో రోమాలు గల శరీరం ఉంటుంది ఆయనకు, నా శరీరమేమో చాలా మృదువుగా ఉంటుంది. మరి నేను తండ్రి దగ్గరికి పోయినప్పుడు నన్ను గుర్తుపడతాడు కదా, మరి అట్టేటప్పుడు మరి నేను బయటపడతా కదా, ఎట్లా అమ్మా అట్లా అంటే, నువ్వేమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఆ ఏర్పాట్లను నేను చేస్తాను. కాబట్టి నువ్వు వెంటనే బయటికి బయలుదేరి ఏదైనా సరే కొన్ని ఏటాడి కొన్ని మాంసం పట్టుకొని రమ్మని చెప్తుంది. అప్పుడు తల్లి మాట విని యాకోబు అడవికి బయలుదేరుతాడు. బయలుదేరి వెంటనే తనకు దొరికిన కొన్ని తీసుకొని వచ్చేసి తల్లికిచ్చి, తల్లితో భోజనం తయారు చేసిన తర్వాత, రుచికర భోజనం అయిన తర్వాత తండ్రి దగ్గరికి వస్తాడు. తండ్రి దగ్గరికి వచ్చి తండ్రితో చెప్తున్నాడు, తండ్రి, నేను ఏశావును వచ్చినాను అట్లా అని చెప్పేసి అన్నప్పుడు ఆయనకు అనుమానం వస్తుంది. ఇస్సాకు, ఇప్పుడే కదా నువ్వు అడవిలోకి నేను పొమ్మని చెప్పింది, నువ్వు ఇంత తొందరలో నీకు ఎట్లా దొరికి నువ్వు తీసుకొని వచ్చేసి నాకు భోజనం ఏర్పాటు చేస్తున్నావు అట్లా అని చెప్తే, లేదు తండ్రి, నాకు దేవుడే నా ముందుకు పంపించినాడు, ఆ జంతువులను నేను వేటాడి నీకోసం తెచ్చాను అట్లా అని చెప్పేసి అబద్ధం చెప్పాడు. యాకోబు అనే పేరుకు మోసగాడని అర్థం ఉంది, అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ మాట అన్నప్పుడు తండ్రి నమ్ముతాడు. సరే, మరి నువ్వు తయారు చేసినట్టు భోజనం తీసుకురమ్మని చెప్పినప్పుడు తల్లి యాకోబును, ఏశావును ఏ విధంగా ఆ రోమాలు వంటిన ఇది ఉందో కొన్ని చర్మపు చొక్కాయి తొడిగేసేసి ఇక ఈ భోజన పదార్థాలు తన చేతికి ఇచ్చి పంపించింది యాకోబుకు. తల్లి దగ్గరికి తీసుకొచ్చి అవి ఇచ్చినప్పుడు ఆయన తృప్తిగా భోజనం చేసిన తర్వాత, నేను తవిడి చూడాల ముందు అట్లా అని చెప్పేసి అన్నప్పుడు తను దగ్గరికి వచ్చినప్పుడు ఈ చేతులైన చూసి, ఈ ఏశావు చేతులే, నిజమే ఏశావువే నువ్వు, కానీ నేను ముద్దు పెట్టుకుంటాను, నా దగ్గరికి వచ్చి ముద్దు ఇయ్యమన్నప్పుడు ఆ మెడలు చూసినప్పుడు కూడా అనుమానం వస్తుంది. ఆయనను ఏశావు అని చెప్పేసి నమ్మకం కలిగిన తర్వాత ఇక భోంచేసుకొని ఆయన దీవిస్తాడు, ఈ భూమి పైన నువ్వు సమృద్ధిగా అభివృద్ధి పొందుతావట్లని అని చెప్పేసి. ఇతన్ని దీవించిన తర్వాత యాకోబు ఇక తన పక్కకి వెళ్ళిపోతాడు. పోయిన కొద్దిసేపట్లో ఏశావు అడవి నుంచి ఏదో దొరికిన మృగాన్ని తీసుకొచ్చేసి భోజనం తయారు చేసుకొని తండ్రి దగ్గరికి వస్తాడు. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అడుగుతాడు, తండ్రి నేను వచ్చినానంటే మరి ఇప్పుడు వచ్చింది ఎవరు అని అన్నప్పుడు ఇక ఈ విషయము తెలిసిపోయింది. ఇదంతా నా తల్లి ఆడిన నాటకమేను అట్లా అని చెప్పేసి అని ఎంతో బాధపడి పక్కకి వెళ్ళిపోతాడు. ఇది ఎందుకు చెప్తున్నామంటే, తల్లి చిన్న కుమారుడి మీద ఉన్నంత ప్రేమ పెద్ద కుమారుడి మీద ఉండదు. కానీ ఇది మోసంతో కూడిన ప్రేమ. ప్రేమలు అనేది మోసంతో జరుగుతున్నాయి, మంచి ప్రేమలు ఉన్నాయి.